నమస్కారం టీజీఎన్ న్యూస్ కి స్వాగతం. తెల్లాపూర్ డివిజన్ పరిధిలోని కొల్లూరు లక్ష్మీపురం ఫ్లాట్స్ వివాదం ఆదివారం ఉద్రిక్తతకు దారితీసింది. ఒక వర్గం చెందిన వారు మీడియా సమావేశం ఏర్పాటు చేయగా మరో వర్గం చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ స్థలంపై సుప్రీంకోర్టు స్టేటస్ కో ఉంది. అలాంటి సమయంలో మీరు ఇక్కడికి ఎలా వస్తారంటూ ఒక వర్గం ప్రశ్నించగా మేము కూడా ఫ్లాట్ల యజమానులమే, మాకు కూడా హక్కు ఉంది అంటూ మరో వర్గం స్పందించింది. ఈ సందర్భంగా మీ వర్గం వాళ్ళు అమ్ముడుపోయారు, అందుకే కబ్జాలు జరుగుతున్నాయంటూ పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ఘటన సమయంలో పోలీసుల స్పందన తీరుపై కొందరు అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. అనంతరం మీడియాతో మాట్లాడిన ఫ్లాట్ యజమానులు కొల్లూరులోని సర్వే నెంబర్లు 174, 175, 177, 180 నుంచి 183, 186 నుంచి 190 వరకు గల లక్ష్మీపురం కాలనీ లేఅవుట్లో దాదాపు 1300 మంది ఫ్లాట్లు కొనుగోలు చేశారని తెలిపారు. 1984 నుంచే తాము భూముల స్వాధీనంలో ఉన్నామని, ఇటీవల కొంతమంది తప్పుడు పత్రాలు సృష్టించి ఫ్లాట్లను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే ఈ వ్యవహారం న్యాయపరమైన పరిధిలో ఉన్న నేపథ్యంలో తాము కూడా చట్టపరంగానే ముందుకు వెళ్తామని ఇరు వర్గాలు స్పష్టం చేశాయి. ఈ సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు మూర్తి, శ్రీకాంత్ రెడ్డి, రాకేష్, మల్లేష్, రామ్మోహన్, వెంకటరెడ్డి, ప్రవీణ్ రెడ్డి, భాగ్యలక్ష్మి, గిరిజారాణి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏంటంటే మేము మీ ద్వారా చెప్పాల్సింది ఏంటంటే, బయట ఉన్న జనాలకు అందరికి చెప్పాల్సింది ఏంటంటే, ఎటువంటి స్టే ఆర్డర్స్ ఉన్నా, ఎటువంటి లిటిగేషన్స్ ఉన్నా హెచ్ఎండిఏ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎటువంటి ఇల్లీగల్ ఉన్నా కానీ హెచ్ఎండిఏ వాళ్ళు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. దానికి నిదర్శనం కొల్లూరు సర్వే నెంబర్ 188. పోయి వాళ్ళని అడగండి, మీకు కూడా పర్మిషన్స్ వస్తాయి. మా తరఫున అగనెస్ట్గా స్టే ఉన్న దానికి ఎట్లు ఇచ్చిర్రో మీరు అందరూ పోయి అడగండి. స్టేట్ వైజ్గా పోయి హెచ్ఎండిఏ వాళ్ళని అడగండి, వాళ్ళు డబ్బులు తీసుకొని బరాబర్ ఇస్తారు మీ అందరికి. ఆయనకి ఎకరాల్లో కన్వర్ట్ ఎప్పుడైంది సార్? 2003లో కన్వర్ట్ అయింది. అంటే ఎవరు దాడి చేసుకున్నది ప్లాట్లు అంటారు కదా మీరు. చెప్పేది నండి, 2003లో ది సేమ్ ఆర్ఆర్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఏం చూపించారంటే మాకు 3 lakhs ఇచ్చి ఆ డాక్యుమెంట్ పెట్టుకున్నారు, నీకు దీంట్లో కట్టిస్తా అని చెప్పి. ఫ్యూచర్ కొంచెం క్లారిఫికేషన్ తీసుకోండి. మీ దగ్గర ఇప్పుడు ప్లాట్ ఆయన ప్లాట్ ఉన్నారు మాలంతా. మరి ఇప్పుడు దీంట్లో ప్రాబ్లం ఏమున్నది? ఇప్పుడు నా ప్లాట్ 600 గజాల ప్లాట్, నేను మొత్తం అంతా నేను క్లెయిమ్ చేయట్లేదు కదా. ఎందుకంటే ఈ మా లేఅవుట్ కాబట్టి లేఅవుట్ నేను అడిగేది అది కాదు. వాళ్ళు కూడా మీతో పాటు తోటి బాధితులే, తోటి లక్ష్మీపురం ప్లాట్ ఓనర్స్. మీతో ఎందుకు గొడవ పడుతున్నారు? ఇప్పుడు కొంతమంది ఆయన సైడ్ ఉన్నారు, కొంత ప్లాట్ ఓనర్స్ ఉండొచ్చు. అయితే వాళ్ళకి ఏం చెప్పిండు, అక్కడ ఇస్తాం, మీకు అక్కడ ఫ్లాట్లు ఇస్తామని చెప్పిండు. ఎక్కడ? దాంట్లో కట్టేపోయి ఇల్లీగల్ స్ట్రక్చర్ లో ఇస్తా అంటే వీళ్ళు కొద్దిగా ఇప్పుడు వస్తున్నారు కానీ అటు పోయారు కొంతమంది. ఇప్పుడు వాళ్ళని ఆయన చెప్పినట్టు వీటిలో చేస్తున్నారు మీ ఆరోపణ. ఇప్పుడు సుప్రీంకోర్టు స్టే ఉంది అంటే సర్వే నెంబర్ ఇదేనా? 188 సర్వే నెంబర్ 188 7 ఎకర్స్. అన్నిట్లో ప్లాట్స్ ఉన్నాయి. దగ్గర 80 నుంచి 100 ప్లాట్లు దీంట్లో వస్తాయి. మా ప్లాట్ ఓనర్స్ దెబ్బతింటారని మేము సుప్రీంకోర్టు పోతే కింద ట్రయల్ కోర్టు తీసుకొని హైకోర్టులో గెలిచాము, సుప్రీంకోర్టులో గెలిచాము. సో సుప్రీంకోర్టు ఏమిచ్చిందంటే నాట్ టు డిస్టర్బ్ పీస్ఫుల్ పొజిషన్ ఆఫ్ ఎనీ ప్లాట్ ఓనర్. బట్ ఇల్లీగల్ గా ఒక డాక్యుమెంట్ సృష్టించి దానికి ఎలాంటి అనుమతులు ఎటుకలు వచ్చింది కొద్దిగా పొలిటికల్ ప్రెషర్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని డబ్బు అది ఇప్పుడు ప్లాటింగ్ అయితే అట్లా మేనేజ్ అడిగినాము. అన్ని ఉన్నాయి మాకు. లోకాయుక్తలో ఎంఆర్ఓ కొద్ది ఇచ్చిండు, ఇది ప్లాట్స్ అని చెప్పి ఇచ్చిండు. మళ్ళీ ఎంఆర్ఓ చేసిండే ఆయనకి ఎన్నోసి ఇచ్చిండు. అంటే డబ్బుల ప్రభావం బట్టి తెచ్చుకున్నారు. అంటే ఆయన చెప్పడం ఏంటంటే హెచ్ఎండి నుంచి పర్మిషన్ వచ్చింది. అయితే ఆయన ఏం బెదిరిస్తాడు అంటే ఓపెన్ చెప్తున్నారు, దీంట్లో పొలిటికల్ ఒక మినిస్టర్ ఉన్నాడు, మీరు ఏమి చేయకండి అని అట్లా ఉల్టా బెదిరిస్తున్నాడు. మేము ఎప్పుడైతే చేసినామో లేనిపోని పోలీస్ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్లు చేయించడము, ఇక్కడికి వస్తే మా వెనకాలో కొంత రౌడీలను ఫాలో చేయించడము, ఎట్టి పరిస్థితుల్లో మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయాలని దానివల్ల ఈ ల్యాండే కనుక్కోలేదు కదా మమ్మల్ని. దాంట్లో మా ప్లాట్ లో రానియట్లేదు. 188 కూడా లక్ష్మీపురంలో ఒక పార్ట్ ఆఫ్ సర్వే నెంబరే కాబట్టి దాంట్లో ఇప్పుడు మాట. ఇప్పుడు నేను వచ్చి వీళ్ళు ఫోటోలు ఉన్నాయి, వచ్చి ఇక్కడంతా ఉన్నాయి, ఏంటంటే వీళ్ళు ఒక గలాట సృష్టించి మా మధ్యలో ఇది ప్రయత్నం. ఇక్కడ ఒకటే సింపుల్ లాజిక్ అండి, ప్లాట్ ఓనర్స్ అందరూ కలిస్తే వీళ్ళకు పుట్టుకతులు లేవు, అది కలయకుండా చేస్తున్నారు. వాళ్ళ ల్యాండ్లు పోతాయి, వాళ్ళకి ఏమీ రావు. అందుకని 24 గంటలు ఏదో రకంగా ప్లాట్ ఓనర్స్ మధ్యలో గొడవ పెట్టాలి. సో పెట్టి డివైడ్ అండ్ రూల్ లాగా వాళ్ళు వ్యవహారం చేస్తున్నారు. ఈ లక్ష్మీపురం లేఅవుట్ అనేది గ్రామ పంచాయతీ లేఅవుట్ అండి. గ్రామ పంచాయతీ సార్ నేను కూడా చెప్తాను, అనుమతి లేకుండా జరగవు. చాలా 87 ఎక్కడ
అయితే ఏం చేసాడు, వీళ్ళు ఎంత పకడ్బందీ చేసాడో అని రికార్డులు అన్ని తోటే ట్రావెల్ చేసిన వాళ్ళు కాదు అని నేను చెప్పట్లా. దీంట్లో అయితే గ్రూపులు ఇప్పుడు మేము చూసినాం. అంతే అర్థమైందా? అందరూ మీసీ మెంబర్ ఆయన చేస్తున్న కుతంత్రాలన్నీ చూసిన తర్వాత మేము వీ కేమ్ అవుట్. నేను ఐఎమ్ నాట్ అలైన్ టు ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ గ్రూప్. ఈ సమస్యలకు కారణం నేను మాజీ ప్రెసిడెంట్ అంటారు, అంతే కదా? లోనే ఉన్నా. అంటే కొన్ని డాక్యుమెంట్స్ సృష్టించుకోండి సార్. ఇప్పుడు మీరు ఒక సంస్థకి ప్రెసిడెంట్, మీరు ఏం చేయాలి? మీరు మాకు తెలియకుండా కొన్ని ఎక్కడ కొన్ని డాక్యుమెంట్ ఎట్లా రిజిస్టర్ చేసుకున్నాడు, ఎవరెవరో పేర్లతో రిజిస్టర్ చేసుకున్నాడు అన్ని పెట్టుకున్నాడు. మాకు తెలియదు, ఎవరు తెలియదు. ఈయనేం చేసిండు, ఇదే 188లో మాకు తెలియకుండా లోవర్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ప్లాట్లు చెప్పకుండా వీళ్ళు కేసులు వేసుకున్నారు. ఈ సర్వే నెంబర్ 188 సంబంధించి రీసేల్స్ ఏమైనా అయినాయి ఈ మధ్యలో? ఆయన అమ్మిండు ఒక సర్వే నెంబర్స్ 172, 174, 174, 175, 177, 180, 181, 187, 188, 189 and 190. ఇది అది సో ఇప్పుడు మేము ప్రెసిడెంట్ అందరినీ మనస్ఫూర్తిగా కోరేది ఏంటంటే, మీరు మమ్మల్ని ఈ రోజు కాదు గత 35 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి 2003 నుంచి మీరు మమ్మల్ని చూస్తున్నారు. మీరందరూ ఆ రోజు యంగ్ బాయ్స్ ఉన్నారు, ఈరోజు మీరు మిడిల్ ఏజ్కి వచ్చారు. మేము ఆ రోజు మిడిల్ ఏజ్లో ఉన్నాము, ఈరోజు మేము 70+ వచ్చాం. దయచేసి మీరు దీనిని మీడియా ద్వారా అందరికీ తెలియజేసి మాకు న్యాయం చేయాలని మేము అందరినీ. మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? కోర్టులో మేము లేఅవుట్ ద్వారా చేసిన భూమిని మేము కొనుక్కోవడం జరిగింది. దాదాపుగా 147 ఎకరాల ల్యాండ్ని ప్లాటింగ్ చేసి అమ్మారు. అందులో ఆర్ఆర్ మధుసూదన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రఘునందన్ రెడ్డి వీళ్ళు ముగ్గురికి జీపీఏ ఇచ్చారు రైతులు. దాదాపుగా 19 మంది 20 మంది రైతులు ఇచ్చారు. ఈ ల్యాండ్ మేము కొనుక్కున్నాము, చట్టపరంగా ప్లాట్లు చేశారు, మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాము. ఈరోజు కూడా మీకు వెళ్ళి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే మా పేర్ల మీద ఉన్నాయి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. లోకాయుక్తకి వెళ్ళాం మేము, లోకాయుక్తలో కూడా మా సైడ్నే ఇచ్చారు. అప్పుడు ఎంఆర్ఓ ప్లస్ కలెక్టరు అందరూ కూడా ఇది ప్లాట్లే 1984 నుంచి ఉన్నాయి అని చెప్పారు. ఈ మధ్యలో 2003లో నాదెండ్ల విజయభాస్కర్ చౌదరి వచ్చి డిస్టర్బ్ చేసి మా లేఅవుట్ని అంతా కూడా డిస్టర్బ్ చేసి ఇవన్నీ చేయడం జరిగింది. ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటంటే 1984లో మేము కొన్న తర్వాత 2003లో మేము ఎప్పుడైతే అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఈ భూమిని ఆక్రమించిన వాళ్ళకి మనం దీటైన సమాధానం చెప్పాలి అని చెప్పి అందరం ప్లాట్ ఓనర్స్ ఒక తాటి మీదకి వచ్చినప్పుడు, ప్రసాద్ నేను కూడా ఒక బాధితుడిని, మీతో పాటు నేను ఉంటాను, కోర్టు వ్యవహారాలు మంచి చెడ్డ అవన్నీ నేను చూసుకుంటాను, మీరు మాకు సహాయం చేయండి, మీరు మాతో ఉంటే బలం నాకుంటే నేను వాళ్ళతో పోట్లాడగలుగుతాను అని చెప్పాడు. సరే అన్నాం. ఆ తర్వాత మేము గజానికి ఎంత అని చెప్పి చాలాసార్లు 3 దఫాలుగా మేము డబ్బులు వసూలు చేసి ఆయనకి ఇచ్చాం కూడా, కోర్టు పనులకు అనుకోండి దేనికన్నా. రీసెంట్గా జరిగింది ఏంటంటే, కొనుగోలు కేంద్రం మధ్య తూకం వేసిన ధాన్యం బస్తాలు తరలించేందుకు లారీలను ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పోతంశెట్టిపల్లి గ్రామ సర్పంచ్ పాతూరి దయాకర్ గౌడ్ అన్నారు. పోతంశెట్టిపల్లి వద్ద రైతులు నిర్వహించిన ధర్నాలో పాల్గొన్నారు. తమ పంటను అమ్ముకునేందుకు ఎన్నో ఆశలతో కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యం తూకం వేసి 5 రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తూకం వేసిన ధాన్యం బస్తాలను తరలించేందుకు అధికారులు సరైన ఏర్పాటు చేయకపోవడంతో కేంద్రాల వద్ద భారీగా ధాన్యం బస్తాలు పేరుకుపోయాయి. వాతావరణంలో మార్పులు, అకాల వర్షాల భయంతో నష్టపోతామని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు
విన్నవించినా స్పందన లేకపోవడంతో ఆగ్రహించిన కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామ రైతులు మెదక్ హైదరాబాద్ ప్రధాన రహదారిపై ధర్నా రాస్తారోకో నిర్వహించి నిరసన తెలిపారు. సంబంధిత అధికారులు స్పందించి లారీలను పంపించి సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సంఘటనా స్థలానికి కొల్చారం ఎస్ఐ మహమ్మద్ మొయినుద్దీన్ చేరుకుని ధర్నా చేస్తున్న రైతులకు నచ్చి విరమింపు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాతూరు దయాకర్ గౌడ్, మాజీ ఎంపీటీసీ నాయని సిద్దిరాములు మాట్లాడుతూ సుమారు తూకం వేసిన 3,500 ధాన్యం బస్తాలు తూకం వేసి 5 రోజులు గడుస్తున్నా లారీలు రాకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద పేరుకుపోయాయని, లారీ యూనియన్ వాళ్ళని సంప్రదిస్తే 17,000 నుంచి 20,000 వరకు డబ్బులిస్తే లారీలను పంపిస్తామని అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులు స్పందించి వెంటనే లారీని పంపి ధాన్యాన్ని తరలించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. స్టార్ట్ అయినా ఇంతవరకు ఒక లారీ 2 లారీలు మాత్రమే పోయినాయి. ఇప్పటికీ 3,500 బస్తాలు తూకం వేసి ఉన్నాయి. రైతులు రాత్రి పగలు రోడ్ల మీద వండుకుంటూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇప్పటికీ స్పందించి వెంటనే అధికారులు లారీలను పంపించి రైతులను ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. పోతంశెట్టిపల్లి రైతులందరం కూడా అధికారులకు అందరికీ విన్నవించుకునేది ఏంటంటే, దయచేసి మీరందరూ ఒక్కసారి పోతంశెట్టిపల్లి రైతు వేదిక వద్దున్న రైతుల యొక్క పండించినటువంటి వరి ధాన్యాన్ని చూడండి. ఎందుకంటే గత 4 రోజులుగా లారీలు వస్తాయని చెప్పేసి 3,000 బస్తాను నింపి ఉంచడం జరిగింది. కానీ ఇప్పటికీ ఒక్క లారీ కూడా ఇక్కడికి రావడం లేదు. ఎందుకని చెప్పేసి లారీ వాళ్ళని అడిగితే మాకు బయట 15,000 ఇస్తున్నారు, 17,000 ఇస్తున్నారు, మీరు 17,000 నుంచి 20,000 ఒక లారీకి ఇస్తేనే మేము వస్తాం, లేకుంటే లేదని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. మరి అధికార యంత్రాంగం ఏం చేస్తుంది? కనీసం రైతులు పండించినటువంటి ధాన్యాన్ని కూడా రైస్ మిల్లులకు చేరలేకపోతుంది ఈ చాతగాని ప్రభుత్వం. కాబట్టి ఈ ప్రభుత్వానికి మేము వారి అధికార యంత్రాంగానికి విన్నవించుకునేది ఏంటంటే, ఇప్పుడే హైవే మీద ధర్నా కూడా నిర్వహించడం జరిగింది. ఈరోజు కనుక లారీలు కనుక రాకపోతే ఖచ్చితంగా రేపు 100 మంది రైతులతో ఈ నేషనల్ హైవేని దిగ్బంధించి గంటల పాటు ఇక్కడ ధర్నా నిర్వహించడానికి కూడా మేము వెనుకపోమని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవసరమైతే కేసులకు కూడా వెనకడుగు వేసేది లేదని చెప్పేసి తెలియజేస్తున్నాం. మరొక్కసారి అధికారులకు తెలియజేస్తున్నాం, రైతులను ఇబ్బంది పెట్టద్దు. ఇప్పటికైనా మీరు స్పందించి ఇక్కడికి లారీలను వెంటనే పంపించాలి. అదేవిధంగా ఏ లారీల యాజమాన్యులైతే డబ్బులు తీసుకుంటున్నారో రైతుల దగ్గర, వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని ఆ లారీల యూనియన్ నుంచి వాళ్ళని తొలగించాల్సిందిగా మేము కోరుతున్నాం. పేద విద్యార్థులకు చదువుకున్న నిరుద్యోగ యువతకు నైపుణ్యం పెంచే కోర్సుల్లో శిక్షణ ఇచ్చి వారికి ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా కోహేర్ మండలం కవేలి గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా గ్రామీణ యువత కోసం స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్లో అడ్మిషన్లు మరియు నైపుణ్యాభివృద్ధి కోర్సులను రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించగా జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, సెట్విన్ చైర్మన్ గిరిధర్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, పర్యాటక శాఖ సీఎస్ వాణిప్రసాద్, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, నిజాం డైరెక్టర్ వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2012లో ఇక్కడ ప్రారంభించిన ఈ ఇన్స్టిట్యూట్ కొంతకాలం బాగా నడిచిన గత 10 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై మూతపడిందని, 99 రోజుల ప్రజాపాలనలో భాగంగా పూర్వ వైభవం కల్పించేందుకు 5 కోట్ల రూపాయల నిధులు కేటాయించి శిథిలావస్థకు చేరిన భవనాన్ని రెనోవేషన్ చేసి ఫర్నిచర్ తదితరాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. ఈ ఇన్స్టిట్యూట్లో నిరుద్యోగ యువతకు ఉపాధి కోర్సులను వివిధ భాషల్లో శిక్షణ ఇవ్వడం వల్ల వారి కాళ్లపై నిలబడేందుకు సహాయం పడుతుందన్నారు. ఇక్కడ శిక్షణ పొందే విద్యార్థులకు శిక్షణా కాలంలో స్టైఫండ్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇక్కడ శిక్షణ పొందే వారికి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు టూరిజం ప్రమోషన్ కూడా అవసరమని వివరించారు. స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ సంగారెడ్డి అంటే ఇక్కడ కోహీర్ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ను 2012 అంటే సుమారుగా 13 సంవత్సరాల క్రితం గీతారెడ్డి గారు టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు, అట్లాగే సురేష్ శెట్కర్ గారు ఎంపీగా ఉన్నప్పుడు దీన్ని ప్రారంభించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈ యొక్క పరిపాలన అట్లాగే ప్రణాళిక అంటే 99 రోజుల ప్రజాపాలన ప్రణాళిక సందర్భంగా 99లో ఇది ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. సో ఈ ఇన్స్టిట్యూట్కు మళ్ళీ పూర్వ వైభవం వచ్చే విధంగా రావటం కోసం మొదటగా ఇమీడియట్గా ఒక 5 కోట్ల రూపాయలు దీనికి నిధుల్ని కేటాయించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దీని ద్వారా ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ను మొత్తం కూడా మళ్ళీ
రెనోవేట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాల్సిన మొత్తం ఏర్పాటు చేస్తూ ఫర్నిచర్ తీసుకొస్తూ దానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్ తెచ్చుకొని ఏర్పాటు చేసి మళ్ళీ అడ్మిషన్స్ అనేది ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కావచ్చు ఇతర ఆర్గనైజేషన్ ద్వారా కూడా ఈ యొక్క అడ్మిషన్ తీసుకునే కార్యక్రమం చేసి వాళ్లకు హాస్పిటాలిటీ సర్వీసెస్ అట్లాగే గైడ్స్ కావచ్చు వివిధ భాషలు అంటే టూరిస్టులకు అవసరమైనటువంటి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వివిధ భాషలను కూడా అంటే ఇతర దేశాల భాషలను కూడా నేర్పించేటువంటి కార్యక్రమం చేస్తూ ఇట్లా వివిధ రకాల దీనిలో వివిధ ట్రేడ్స్లో ట్రైనింగ్ ఇచ్చి ఏర్పాటు చేసి వాళ్లకు ఈ వసతులు కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. దీని ద్వారా వాళ్ళకు వాళ్ళ కాళ్ళపైన వాళ్ళు నిలబడి ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి బ్రతికొచ్చేటువంటి ఒక కెపాసిటీని తయారు చేసే కార్యక్రమం చేస్తాం. ఈ విద్యార్థులు కూడా వీళ్ళపైన ఆర్థిక భారం అదనంగా పడకుండా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారితో అంటే ఫైనాన్స్ మినిస్టర్తో మాట్లాడి వాళ్ళకు స్పెషల్గా వాళ్ళకు కొంత స్టైఫండ్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేసే కార్యక్రమం చేస్తాం. ఆ టూరిజం ప్రమోషన్కు వీళ్ళ అవసరం కూడా చాలా ఉంటుంది కాబట్టి ఒక రకంగా వాళ్ళకు ఉపాధి అవకాశం కల్పించడంతో పాటుగా ఈ టూరిజం ప్రమోషన్ కూడా అవసరం ఉంటుంది కాబట్టి మా టూరిజం శాఖ ద్వారా కొన్ని నిధుల్ని ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్కు ఈ యొక్క హోటల్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్కు ఫండ్స్ కూడా శాంక్షన్ చేసే ఏర్పాటు చేస్తాను. భవిష్యత్తులో ఇది పూర్వవైభవం కాకుండా ఇంకా అంతకంటే ఎక్కువగా ఉండే విధంగా కొన్ని వందలాది మందికి ట్రైనింగ్ ఇచ్చే స్థాయికి తీసుకెళ్ళడానికి ఈరోజు అంటే పూర్వవైభవం రావడానికి పునఃప్రారంభం చేసే కార్యక్రమం చేస్తాము. థ్యాంక్ యూ. పారిశ్రామిక ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన తక్షణ చర్యలు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన పెంపొందించేందుకు సంగారెడ్డి జిల్లా పాసమైలారంలోని బయోకాన్ లిమిటెడ్లో నిర్వహించిన మాక్ ఎక్సర్సైజ్ సోమవారం విజయవంతంగా ముగిసింది. ఈ మాక్ డ్రిల్ను అదనపు కలెక్టర్ పాండు, అదనపు ఎస్పీ చైతన్యరెడ్డి పర్యవేక్షించారు. జిల్లా యంత్రాంగం విపత్తుల సమయంలో ఎలా స్పందించాలనే దానిపై పూర్తిస్థాయి సన్నద్ధత కలిగి ఉందని ఈ మాక్ ఎక్సర్సైజ్ ద్వారా స్పష్టమైంది. మాక్ డ్రిల్లో అంబులెన్స్లు, అగ్నిమాపక వాహనాలు, వైద్య బృందాలు, పోలీస్, రెవెన్యూ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పాల్గొని సహాయక చర్యలను ఆచరణాత్మకంగా ప్రదర్శించాయి. విపత్తు సమయంలో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించేందుకు చేపట్టిన చర్యలు వాస్తవ పరిస్థితులను తలపించాయి. అన్ని శాఖలు పరస్పర సమన్వయంతో పనిచేస్తూ పారిశ్రామిక ప్రమాదాల సమయంలో తీసుకోవాల్సిన చర్యలను స్పష్టంగా చూపించాయి. ఈ మాక్ డ్రిల్ ద్వారా ప్రజల్లో, పరిశ్రమ కార్మికుల్లో నమ్మకం పెరిగింది. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ పాండు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటే నష్టాన్ని నివారించవచ్చని తెలిపారు. అన్ని శాఖల సమన్వయంతో మాక్ డ్రిల్ విజయవంతమైందన్నారు. అడిషనల్ ఎస్పీ చైతన్యరెడ్డి మాట్లాడుతూ కంపెనీలోని ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. ప్రమాదం సంభవించిన వెంటనే సంబంధిత శాఖలకు సమాచారం అందించడం చాలా ముఖ్యమని సూచించారు. తొలి దశలో వేగంగా స్పందించడం ద్వారా ప్రమాద తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ రాజేందర్, జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి నాగేశ్వరం, పోలీస్, ఆరోగ్య, పరిశ్రమలు, రెవెన్యూ, విద్యుత్ శాఖల అధికారులు, బయోకాన్ కంపెనీ ప్రతినిధులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. Join it. మీరు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి ఈ అసెంబ్లింగ్ పాయింట్కి రావడం అండ్ మీ ప్రాణాలు మీరు సేఫ్గా ఉంచుకునేలాగా చూసుకోవడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ బయోకాన్ కంపెనీలో ఈ ఫైర్ ప్రొటెక్షన్ సిస్టమ్స్, ఐఎమ్ హ్యాపీ దట్ దే ఆర్ ఎట్ ప్లేస్ బికాస్ సరిపోని ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ ఉన్నాయి అండ్ దెర్ ఇస్ ఫోమ్ దట్ కెన్ కంటిన్యూస్లీ రన్ ఫర్ 4 hours. సో ఇట్ విల్ ఎన్ష్యూర్ దట్ ఫర్దర్గా ఈ లైఫ్స్ అవి పోకుండా ఇట్ విల్ ఎన్ష్యూర్. So that is good. And one more request from our side is for any company, ఏదైనా ఇన్సిడెంట్ అయిన వెంటనే ఇమీడియట్గా దే షుడ్ ఇన్ఫార్మ్ అస్, బికాస్ ఇనీషియలీ యూ వుడ్ ట్రై దట్ మీరే సాల్వ్ చేసేద్దాం, ఎందుకు దీన్ని ఇష్యూ చేయడం, అది చిన్న లెవెల్ ఏమో అనుకుంటారు. అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ బికమ్స్ బిగ్ తెలీదు.
అది ఎంతమంది ప్రాణాలని తీసుకుంటుంది. సో మీ తరపున మీరు స్టార్ట్ చేయండి, బట్ ఎట్ ద సేమ్ టైం ఇనీషియల్ లెవెల్లోనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. బికాస్ ఫైర్ ఎక్స్టింగ్విషర్స్ రావడానికి ఆర్ అంబులెన్సెస్ రావడానికి టైం పడుతుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఎప్పుడైనా ఇన్ఫర్మేషన్ వెంటనే వెళ్తే కనుక బీట్ ఫ్రమ్ మేనేజ్మెంట్ సైడ్ ఆర్ ఎంప్లాయీస్ అయినా ఎవరైనా చిన్న లెవెల్ ఫైర్ యాక్సిడెంట్ అయినా ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ ఇన్ఫార్మ్ ఇట్ టు అస్. ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే వీ ఆల్ విల్ బీ ఇన్ అవర్ ప్లేసెస్. సో యూ హ్యావ్ సీన్ ఎవ్రీథింగ్ వాట్ ఆల్ హ్యాపెన్. ఇమీడియట్గా ఆ ఫోమ్ అదంతా ఆన్ చేయడం జరిగింది. అండ్ దెర్ ఆర్ రెస్క్యూ టీమ్స్, ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు, ఎస్డీఆర్ఎఫ్ వాళ్ళు వచ్చారు. అండ్ వాళ్ళు ఆ స్ట్రెచర్స్ మీద తీసుకెళ్ళడం అండ్ దెన్ డీకంటామినేషన్ పాయింట్లో వాళ్ళని డీకంటామినేట్ చేయడం. అండ్ దెన్ ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా జరిపిన మాక్ డ్రిల్ ప్రోగ్రాంలో భాగంగా సంగారెడ్డి జిల్లాలో బయోకాన్ ఫేజ్ 2 పాషమైలారం దగ్గర ఈరోజు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మేము మార్నింగ్ 9:30 నుంచి ఈ మాక్ డ్రిల్ ప్రోగ్రాం స్టార్ట్ అయింది. ముందు ఇన్సిడెంట్ జరిగిన చోటు దగ్గర తెలుసుకున్న కంపెనీ యాజమాన్యము ఇమీడియట్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి ఈ కాల్ని చేయడం జరిగింది. అక్కడ నుంచి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ నుంచి మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. అడిషనల్ కలెక్టర్, ఆర్డీఓ, డిఎస్పీ, కలెక్టర్, ఎస్పీ అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ రావడం వల్ల అక్కడ నుంచి మేము ఫస్ట్ ఈ యాజమాన్యం యొక్క టీంని మేము అలర్ట్ చేయడం జరిగింది. ఆ టీం అంటే ఎమర్జెన్సీ ఈఆర్టీ అని ఎమర్జెన్సీ టీం ఉంటుంది, ఎమర్జెన్సీ రిస్క్ టీం అని ఉంటుంది. ఆ టీములో మేము ఆ రెస్పాన్స్ టీంకి మేము ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. అక్కడ నుంచి వాళ్ళు దాదాపుగా ఆ ఇన్సిడెంట్లో అంటే 20 మెంబర్సు ఆ జరిగిన ఒక యాక్సిడెంట్ దగ్గర జరిగిన చోటు దగ్గర 20 మంది అక్కడ వర్క్ చేయడం జరిగింది. అందులో వాళ్ళు ముందు ఫస్ట్ ఆ ఎమర్జెన్సీ టీము ఇద్దరిని కాపాడి బయటికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా మళ్ళీ మేము అక్కడ వెళ్ళిన తర్వాత ఆల్ డిపార్ట్మెంట్స్, రెవెన్యూ, మెడికల్, ఫైర్, పోలీస్, తర్వాత అదేవిధంగా ఆల్ లైన్ డిపార్ట్మెంట్స్, ఫ్యాక్టరీస్, లేబర్ అన్ని డిపార్ట్మెంట్లకు మేము కోఆర్డినేషన్ చేసుకుంటా వాళ్లకు అలర్ట్ చేసి ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఐఆర్టీ టీమ్ని మేము యాక్టివ్ చేసి అందులో ఎన్ఆర్డిఎఫ్, ఎస్ఆర్డిఎఫ్ వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ చేయడం జరిగింది. వాళ్ళు ఇమీడియట్గా వచ్చి అక్కడ రిస్క్ చేసి అదేవిధంగా 3 ఫైర్ యాక్సిడెంట్ టీమ్ ఫైర్ టెండర్స్ కూడా రావడం జరిగింది. వాళ్ళు వచ్చి ఫైర్ ఫైటింగ్ చేయడం జరిగింది. ఆ ఫైర్ ఫైటింగ్లో చేసిన తర్వాత ఎన్ఆర్డిఎఫ్, ఎస్ఆర్డిఎఫ్ టీంలు పైకి వెళ్ళి అక్కడ ఉన్న వర్కర్స్ని తీసుకొని కిందికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత వాళ్ళకి అక్కడ ఫస్ట్ ఎయిడ్ చేయడం, అక్కడ నుంచి అంబులెన్స్ రావడం జరిగింది. అంబులెన్స్లో కూడా అక్కడ నుంచి దాదాపుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్ ఒక 5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి ఐసీయూలో అదేవిధంగా బర్న్ స్కీమ్లో మొత్తం అక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆఫ్ సెట్లో బయట ఇక్కడ చుట్టుపక్కన ఉన్న పబ్లిక్ని అలర్ట్ చేయడానికి ఒక 2-3 బస్సులు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ద్వారా కూడా మేము వాళ్ళకి ఏర్పాటు చేసి అక్కడ నుంచి వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ ఐలాలో వాళ్ళకి ఐలా ఆఫీస్లో వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ తహసీల్దారు బండి భగీరథ్ కేసులో నిష్పాక్షిక విచారణ కోసం కేంద్ర మంత్రి బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సతీష్ కుమార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆడబిడ్డలకు రక్షణ లేదంటూ ఆందోళన వ్యక్తం చేస్తూ మైనర్ బాలికకు న్యాయం జరగాలని నిరసన తెలిపారు. ప్రధానమంత్రి మోడీ బేటీ బచావో బేటీ పడావో అంటున్నారని, అది కేవలం నినాదాలకే పరిమితమైతే న్యాయం జరగదన్నారు. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద లుకౌట్ నోటీస్ ఇచ్చే పరిస్థితి వచ్చిందని విమర్శించారు. కేంద్ర మంత్రిని ఇవాళ
కేంద్ర ప్రభుత్వం బర్తరఫ్ చేయకపోతే ఇక్కడ విచారణ సజావుగా జరిగే పరిస్థితి లేదన్నారు. తప్పు చేసిన కొడుకును దాచిపెట్టిన ఇలాంటి వ్యక్తులు పదవుల్లో కొనసాగడం తెలంగాణకే కాదు భారతదేశానికి కూడా అవమానకరమన్నారు. ఇంత తీవ్రమైన కేసును నీరుగార్చే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేశారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేంద్ర మంత్రి ఇద్దరు కుమ్మక్కై ఆ అమ్మాయికి అన్యాయం చేయాలనుకున్న ఆ తల్లి తండ్రి వెనకడుగు వెళ్లిదన్నారు. బీఆర్ఎస్ పోరాటం వల్ల మొత్తానికి ఇవాళ అమ్మాయికి కొంత న్యాయం జరిగే పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తెలంగాణ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మండి వైఖరి కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే మహిళలతో చెలకట్టమా తెలంగాణ బండి సంజయ్ గారి కుమారుడు బండి భగీరథ్ గారు మాస్కో కేసులో కూడా మరి 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిని ఏ విధంగా చేసిందో మీ అందరూ కూడా పత్రికా సాక్ష్యంగా తెలిసిందే. దానిపై విచారణ జరగాలని చెప్పి అదేవిధంగా నిష్పక్షపాతంగా విచారణ కొనసాగాలంటే బండి సంజయ్ గారు వెంటనే తన పదవికి రాజీనామా చేసి మరి 100% వివక్ష లేకుండా ఎటువంటి పక్షపాతం తీసుకోకుండా ఈ విచారణ జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. రెండోది, ప్రధానమంత్రి ఎప్పుడొచ్చినా కానీ బేటీ బచావ్ బేటీ పడావ్ అని మాట్లాడుతుంటాం. మరి కేవలం నినాదాలకే పరిమితమైనరా లేకపోతే నిజంగానే బేటీ పడావ్ బేటీ బచావ్ అని చెప్పే కార్యక్రమంలో కూడా ప్రధానమంత్రి గారు ఉన్నారా లేదా అని కూడా చూడవలసి వస్తుంది. జహీరాబాద్లోని స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ సంస్థను కార్పొరేట్ స్థాయిలో బలోపేతం చేసేందుకు 5 కోట్లు మంజూరు చేయనున్నట్లు పర్యాటక సాంస్కృతిక ఆబ్కారీ శాఖల మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రకటించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా SIHMలో ఘనంగా నిర్వహించిన పర్యాటక వారోత్సవాలను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా SI కార్పొరేషన్ సహకారంతో నూతనంగా ప్రవేశపెట్టిన బేకరీ కన్ఫెక్షనరీ కోర్సులను మంత్రి ప్రారంభించారు. వీటితో పాటు నితం విద్యా సంవత్సరానికి సంబంధించిన BBA, MBA కోర్సుల అడ్మిషన్ లాంఛనంగా ప్రారంభించడంతో పాటు పర్యాటక శాఖ రూపొందించిన టూరిస్ట్ గైడ్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సుదీర్ఘకాలంగా నిరుపయోగంగా ఉన్న NIHMను పునఃప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు. గ్రామీణ ప్రాంత యువతీ యువకుల్లో వృత్తిపరమైన నైపుణ్యాలు పెంపొందించి వారి కాళ్లపై వారు నిలబడేలా చేయాలనే ఉద్దేశంతో దశాబ్దాల క్రితం ఈ సంస్థను ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన SC, ST, BC విద్యార్థులకు స్వయం ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. SIHMలో చేరిన పేద విద్యార్థులకు ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు వారికి స్టైఫండ్ అందించే దిశగా ప్రభుత్వం తగిన కృషి చేస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. సాంకేతిక పరిజ్ఞానంతో ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిన ఈ యుగంలో ప్రైవేట్ రంగంలో పుష్కలంగా ఉపాధి అవకాశాలున్నాయని మంత్రి పేర్కొన్నారు. యువత ఈ అవకాశాలను అందుకోవడానికి పర్యాటక, ఆతిథ్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. విద్యార్థులు కేవలం కోర్సులకే పరిమితం కాకుండా భాషా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని, విదేశీ భాషలను కూడా నేర్చుకోవాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా మార్కెట్లో ప్రస్తుతం డిమాండ్ ఉన్న ఆధునిక కోర్సులను
కరిక్యులంలో చేర్చాలని నిజాం డైరెక్టర్ వెంకటరమణను మంత్రి ఆదేశించారు. పిల్లల ఉపాధి కోర్సుల విషయంలో తల్లిదండ్రులు కూడా వారిని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ వాణిప్రసాద్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, ఎస్పీ పరితోష్ పంకజ్, నిజాం డైరెక్టర్ వెంకటరమణ, మాజీ మంత్రి చంద్రశేఖర్, మున్సిపల్ చైర్మన్లు తదితర అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మా ముఖ్య నాయకులు వచ్చిన వారి పేరు పేరున మా పత్రికా మిత్రులకు విమోచనమైనది. ఎందుకంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలనలో భాగంగా ప్రగతి ప్రణాళిక, ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మరి మంచి కార్యక్రమం 99 రోజులు తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మా మంత్రివర్యులు ఈ జైరాబాద్ రావడం చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే ఈ ఇన్స్టిట్యూట్ ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి గీతారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు, నేను కూడా అప్పుడు ఎంపీగా ఉన్నాను, మేమందరం కృషి చేసి ఈ ఇన్స్టిట్యూట్ కు ల్యాండ్ అక్విజిషన్ చేసినాము. పెళ్లి ఖర్చు రాష్ట్రం తెలంగాణ ఏర్పడలేదు. అప్పుడు మంచి స్టేట్లోనే నంబర్ 1 ఇన్స్టిట్యూట్ డెవలప్ పేరు రావాలని. కానీ ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి వాళ్ళ స్వయం కృషితోటి వాళ్ళు బ్రతుకుతూ వాళ్ళ కుటుంబాలను వెతికించేటువంటి వాతావరణం కల్పించరుగా గొప్ప సదాశయంతో ఏర్పాటు ఇస్తూ దురదృష్టవశాత్తు అది సుదీర్ఘకాలంగా ఇది నిరుపయోగపడింది. అందుకే ఈనాడు మళ్ళీ కూడా ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఈ రోజున మళ్ళీ ఈ ఇన్స్టిట్యూట్ పూర్వ వైభవం తేవాలి, అంతకంటే గొప్పగా ఎదగాలి. అలాగే ఇందులో ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల వాళ్ళు, గ్రామీణ ప్రాంతంలో వాళ్ళు, చదువుకున్నటువంటి యువతకు అవకాశాలు ప్రభుత్వ ఉద్యోగాలు చాలా లిమిటెడ్. మరి మన రాష్ట్రం లెక్క తీసుకుంటేనే ఈరోజు మొత్తం ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నది రాష్ట్రంలో అప్రాక్సిమేట్లీ 5 లక్షల ఉద్యోగాలు. మరి ప్రైవేట్ ఉద్యోగాలు ఒక హైదరాబాద్ హైటెక్ సిటీలు తీసుకుంటేనే 5-10 లక్షల ఉద్యోగాలు పైన. తెలంగాణ వాళ్ళు ఒక అమెరికా దేశంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు 10 లక్షల మంది. అట్లాగే లక్షలాది మంది టూరిస్ట్ వస్తూ ఉంటారు, రాష్ట్రం నుంచి అయినా దేశం నుంచి అయినా విదేశాలు. ఇది అవకాశం. ఇప్పుడు జర్మనీ, జపాన్ లాంటి దేశాలు తీసుకుంటే జర్మనీలో పుష్కలంగా అసలు ఉద్యోగాల కొరత ఉంది. ఉద్యోగాలు అంటే చాలా అందుబాటులో ఉన్నాయి కొరత ఉద్యోగాలు. అది ఒక రకంగా అవకాశాలు చాలా ఉన్నాయి. ఉద్యోగాలు ఏడ ఉంటే మనం అడిగిపోవాలి, కానీ మనం ఉన్న కాడికి ఉద్యోగాలు రావు. అందుకనే ఇన్ని అవకాశాలు ఉన్నాయి కాబట్టి దేశ స్థాయిలో, ప్రపంచ స్థాయిలో వాటిని అందిపుచ్చుకోవడం కోసమే ఈ రోజున ఈ యొక్క స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ అంటే ఇది కూడా ఉంది. కాబట్టి భాష నేర్చుకోవాలి. మా నిధిలో ఆ భాషను జర్మనీ కావచ్చు, జపాన్ కావచ్చు, స్పానిష్ కావచ్చు, రకరకాల భాషలు నేర్పించే అవకాశం నేర్చుకోవాలి. మహా అంటే 2-3 మాసాలు ఒక దేశం భాష మనం
నేర్చుకోవచ్చు, మనం మాట్లాడగలుగుతాం. అట్లాగే ప్రొఫెషన్ ఇక్కడ కోహీర్ దగ్గర ఉన్నటువంటి ఇన్స్టిట్యూట్ 2012 అంటే సుమారుగా 13 సంవత్సరాల క్రితం గీతారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. అలాగే చంద్రశేఖర్ గారు సో కొంతకాలం పాటు చాలా బాగా నడిచింది. గడిచిన 10 సంవత్సరాల కాలంలో నిర్లక్ష్యం కారణంగా మళ్ళీ ఈనాటి పరిపాలన ప్రణాళిక 99 రోజుల ప్రజాపాలన ప్రణాళిక సందర్భంగా సో ఈ ఇన్స్టిట్యూట్కు మళ్ళీ పూర్వ వైభవం రావడం మొదటగా ఇమీడియట్గా ఒక 5 కోట్ల రూపాయలు దీనికి పిల్లల కేటరింగ్ ఏర్పాటు చేస్తాం. దీని ద్వారా ఈ శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్ మొత్తం కూడా మళ్ళీ రెనోవేట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలనుకుంటుంది ఏర్పాటు చేస్తాం. ఫర్నిచర్ తీసుకుంటాం. దానికి అవసరమైనటువంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసి మళ్ళీ అడ్మిషన్స్ అనేది ఎస్సీ కార్డు ద్వారా కావచ్చు, ఇతర ఆన్లైన్ ద్వారా కూడా అడ్మిషన్ తీసుకునే కార్యక్రమాలు వాళ్ళకు హాస్పిటాలిటీ సర్వీసెస్ అట్లాగే గైడ్స్ కావచ్చు, వివిధ భాషలు ఉంటే టూరిస్టులు వస్తున్నటువంటి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం వివిధ భాషలు కూడా ఇతర దేశాల భాషలు కూడా నేర్పించేటువంటి కార్యక్రమం చేస్తారు. ఇట్లా వివిధ రకాలలో వివిధ ట్రేడ్స్లో ట్రైనింగ్ చేసి వాళ్ళకు వసతులు దీని ద్వారా ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి హవేలీ గన్పూర్ మండలం అదే గ్రామానికి చెందిన దండు శ్రీకాంత్ యాక్సిడెంట్లో మరణించారు. వారి కుటుంబ పరిస్థితిని గమనించి ఈ సమాచారాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ డాక్టర్ మోహన్ నాయక్ తెలియజేయగా వారి ఊరికి వెళ్లి కుటుంబాన్ని కలిసి పరామర్శించి 5,000 రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, కాంగ్రెస్ పార్టీ గ్రామాధ్యక్షుడు కృష్ణ, వార్డు మెంబర్ రాజు, పోచయ్య, సిద్ధరాములు, నరసింహులు, గ్రామస్తులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన స్కూలేనా యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. ఇంకా సార్ మాకు ప్రజావాణిలో చేసిన దరఖాస్తుల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. సోమవారం ఐడీఓసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి 101 దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు. ప్రజావాణిలో భూభారతి 52, ఇందిరమ్మ ఇళ్లు 8, పెన్షన్లు 9, ఇతర 32 దరఖాస్తులు స్వీకరించారు. ప్రజల నుంచి స్వీకరించిన సమస్యల దరఖాస్తులు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీసీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ అంబాదాస్, రాజేశ్వర్, డిఆర్డీఏ శ్రీనివాసరావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. స్టేట్ లెవెల్ కొన్ని చోట్ల ఇచ్చారు, ఎక్కడ ఇవ్వట్లేదు. నేను కూడా చూసాను ఆ సైడ్కి. కిందికి దిగమ్మ కొంచెం పడుతుంది సార్. పిల్ల చిన్న పెట్టుకున్నామా బాలకృష్ణ మీరు అప్లై చేశారు. చూస్తాం మనం లాస్ట్ వీక్ కొన్ని అయినాయి, మనకి ఇంకా కొన్ని నా దగ్గర పెండింగ్ ఉంటాయి.
ఏం కాదు నా దగ్గర ఉన్నాయి, నేను ఈ వారం చేస్తాను. अभी हो जाएगा, उसके बाद प्रमोशन के ऑप्शन देते हैं कुछ टाइम आपको करेंगे सबॉर्डिनेट का, उसके बाद प्रमोशन भी हो सकता है. आप सोच लो कैसे करना है, उस हिसाब से पढ़ लेंगे लिख के आप वो दे दो, वो ये की पोस्ट आपके पास ప్రజల సమస్యల తక్షణ పరిష్కారమే ధ్యేయంగా నడుస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని మరింత పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం కీలక అడుగులు వేస్తోంది. ఇకపై ప్రజలకు మరింత చేరువుగా డివిజన్ కార్యాలయంలోనే ప్రజావాణిని పటిష్టంగా నిర్వహించబోతున్నారు. సోమవారం డివిజన్ స్థాయి ప్రజావాణి కేంద్రాలను రాష్ట్ర స్థాయి ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు. అనంతరం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్తో కలిసి ప్రజావాణి బలోపేతంపై ఉన్నతాధికారులతో హై లెవెల్ మీటింగ్ నిర్వహించారు. సమస్యల పరిష్కారంలో ఆలస్యం జరిగితే కఠిన చర్యలు తప్పవని అధికారులను హెచ్చరించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర స్థాయి కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డి ప్రజావాణి పోర్టల్ నిర్వహణ అర్జీల స్వీకరణపై అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజావాణి కార్యక్రమానికి వచ్చే ప్రజల సౌకర్యార్థం మరిన్ని కౌంటర్లను పెంచాలని రాకేష్ రెడ్డి సూచించారు. ప్రజలిచ్చే ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు వ్యక్తిగతంగా పరిశీలించి వెంటనే ఎండార్స్మెంట్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం ప్రజావాణికి వచ్చే ప్రతి అర్జీని తప్పనిసరిగా ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయాలన్నారు. దరఖాస్తుదారునికి వెంటనే రసీదు అందజేయాలని, తద్వారా వ్యవస్థలో పారదర్శకత పెరుగుతుందని స్పష్టం చేశారు. అలాగే సమస్య పరిష్కారానికి అధికారులు తీసుకున్న చర్యల వివరాలను కూడా పోర్టల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ మాట్లాడుతూ ప్రజావాణి ద్వారా అందిన ప్రతి వినతిని అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశంగా గుర్తించారన్నారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా సమస్యలను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. బాధితుల అర్జీల పరిష్కారంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించినా, కాలయాపన చేసినా సంబంధిత అధికారులపై కఠినమైన శాఖాపరమైన చర్యలుంటాయని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజలకు సమయపాలనతో పారదర్శకంగా సేవలు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఈ సమావేశంలో ఉన్నతాధికారులు పునరుద్ఘాటించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో రాష్ట్ర స్థాయి ప్రజావాణి అధికారి శృతి నాయక్, అదనపు కలెక్టర్ నగేష్, జడ్పీసీఈఓ ఎల్లయ్య, డిఆర్ఓ అంబాదాస్ రాజేశ్వర్, డిఆర్డీఓ శ్రీనివాసరావు మరియు ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు. మనం అబ్జర్వేషన్ అమలు చేసే ప్రోగ్రామ్ డివిజన్లో సపోర్ట్ డివిజన్ కూడా మనం చూపించారు. వాళ్ళు కొన్ని సజెషన్స్ అడ్వైజ్ చేస్తున్నారు. గతంలో మన కలెక్టర్ గారు కూడా ఏదైతే అడ్వైజ్మెంట్ చేశారో అనుభవం తీసుకుంటున్నారు. అదే విషయం కూడా వాళ్ళే ఉపయోగించారు. ఇప్పుడు మన స్టేట్ టీమ్ నుంచి కొన్ని ఆబ్జర్వేషన్స్ వాళ్ళు ఇచ్చారు. సో ప్రతి గ్రీవెన్స్ కి కానీ ప్రతి పెటిషన్ కి ఒక రిజల్యూషన్ మీరు ఇవ్వాలి. మనం సింపుల్గా స్టేటస్ రిపోర్ట్ తీసుకుని అప్లోడ్ చేసి క్లోజ్ చేస్తున్నాము. అది కాకుండా జెన్యున్లీ రిజల్యూషన్ ఇచ్చేటట్టుగా చూసుకోవాలి ఫ్రమ్ ఆల్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్. సో మేక్ షూర్ మీరు దాని గురించి ఆలోచించాలి. కొన్ని మీ లెవెల్లో చేయాల్సిన ఉన్నాయి, కొన్ని మీ కింద స్థాయిలో చేయాల్సిన ఉన్నాయి. సో హౌ బెస్ట్ సీఎం సార్ ఉద్దేశం ఇదంతా ఒక పక్కన సిస్టమ్ తీసుకొచ్చారు. దానికి ఒక ప్రత్యేక జీవో తెచ్చి డిఫరెంట్ స్థాయిలో కూడా ప్రజావాణి జరగాలి అని అర్థం చేస్తున్నారు. అండ్ కలెక్టర్ మేడం కూడా అదే ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు ఇప్పుడు. కాబట్టి సో దాన్ని చేయాలి అంటే ఎలా జరుగుతున్న ఉద్దేశం అది అబ్జర్వ్ చేయడం గారికి అండ్ అడిషనల్ కలెక్టర్ గారికి, డిఆర్ఓ సార్ గారికి అండ్ ఆల్ జిల్లా స్థాయి అధికారులందరికీ థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో మేము ఇక్కడ ఈ 30th ఏప్రిల్ రోజు మనకి ప్రజావాణి ప్రోగ్రామ్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తూ అండ్ డీసెంట్రలైజ్ చేస్తూ స్పెషల్ జీవో ఇస్తున్నారు.
దీన్ని ఒక ఇన్స్టిట్యూషనలైజ్ చేస్తారు. అంటే వచ్చిన ప్రతి పిటిషన్ని ఆన్లైన్లో రిజిస్టర్ చేస్తూ వాళ్ళకి ఒక రిసీప్ట్ ఇచ్చి, అంటే ప్రత్యేక గ్రీవెన్స్ ఐడి ఇస్తూ అండ్ పిటిషన్ ప్రతిసారి ఇక్కడ రాకుండా దాన్ని ట్రాక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో. అండ్ వచ్చిన ప్రతి సమస్య మీద కూడా సంబంధిత అధికారి ఎవరికి అసైన్ చేయబడుతుందో అధికారి యాక్షన్ టేకన్ రిపోర్ట్, అంటే దాని మీద ఎటువంటి చర్య తీసుకున్నారు యాక్షన్ టేకన్ రిపోర్ట్ కూడా అప్లోడ్ చేస్తూ ఒక సిస్టమేటిక్ వేలో జరగాలి అన్న విషయం మీద ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దీనికి జీవో ఇవ్వాలని చెప్పేసాను. ఈ వాళ్ళకి చెప్పండి ఏమవుతుంది, ఫైల్ ఏముంది. సో అది కాకుండా ప్రజావాణి టైంకి ఖచ్చితంగా HODs హ్యావ్ టు అటెండ్ 2 hours 3 hours కానీ ప్రతి మండే అవుతుంది. ప్లీజ్ అప్లికెంట్ ఇస్ రిక్వెస్టెడ్ టు అప్లై necessary for applying civil court, apply with the police. करके you give a final resolution that he can go to that court. మనం జనరల్గా ఏం రాస్తున్నాము, మన దగ్గర లేదు, so then we cannot do anything. కింద రాయండి he can apply in this forum करके అట్లాంటి, so that he is also guided. So that is my request to all of you. మీరు resolution మీద కొద్దిగా ఫోకస్ చేయండి. సెకండ్ మనకి ప్రజావాణి సెటప్ కి వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ పరంగా నెక్స్ట్ టైం కొద్దిగా మనం మోడిఫై చేస్తాం. ఇప్పుడు హౌసింగ్ హెల్ప్ డెస్క్, పెన్షన్ హెల్ప్ డెస్క్ బయట ఉంది కాబట్టి. ఏబీ బులెటిన్ విశేషాలు. నమస్కారం.